పాట్నాలో సిడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీహార్ ఎన్నికలు, ఓట్ల చోరీ, సంస్థాగత సంస్కరణల అజెండాగా చర్చలు జరగబోతున్నాయి. ఇక పార్టీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది కాంగ్రెస్ హైకమాండ్. సిడబ్ల్యూసీ సమావేశాల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టినటువంటి కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ప్రధానంగా బీహార్లోని పార్టీ నేతల్లో, శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోనుంది. బీహార్లో పార్టీని మరింతగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక ప్రకటన చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఆగస్టు 17 నుంచి మొత్తం 15 రోజుల పాటు బీహార్లోని 25 జిల్లాల్లో రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటర్ అధికార యాత్ర విజయవంతం కావడంతో పార్టీ నేతల్లో, శ్రేణుల్లో ఉత్సాహం రావడంతో బీహార్లో పోగొట్టుకున్నటువంటి పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ ఆలోచన దిశగా అడుగులు వేస్తోంది. కొద్దిసేపటి క్రితమే పాట్నాలో సిడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీహార్ ఎన్నికలు, అదేవిధంగా సంస్థాగత సంస్కరణలు, ఓట్ల చోరీ వంటి అంశాలే అజెండాగా చర్చలు జరగబోతున్నాయి. అందరూ కూడా హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారు. ముఖ్యంగా పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మొదటిసారిగా ఇక్కడ బీహార్లో సిడబ్ల్యూసీ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు కాంగ్రెస్ హైకమాండ్. సిడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అంటే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, అలాగే సీఎల్పీ లీడర్లందరూ కూడా హాజరయ్యారు. ఆ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనేక అంశాలపై చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇక తెలంగాణ నుంచి చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి కాంగ్రెస్ హైకమాండ్ పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది.